ఈ వీడియో వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రజలందరి కోసం. ఇప్పుడు సమ్మక్క సారలక్క జాతర మేడారంలోనే కాదు, మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతుంది. ఈ విషయం చాలా వరకు ఎవరికీ తెలియదు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వల్ల 2 ఇయర్స్కి ఒకసారైనా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం వాళ్ళకి కలుగుతుందనేసి. అది ఎక్కడో కాదు, మనకి లింగంపల్లి దగ్గరలో ఉన్న అమీన్పూర్లో. అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే మీకు మ్యాప్లో అమీన్పూర్ లింగంపల్లి సమ్మక్క సారక్క జాతర అని కొడితే ఎవరికైనా వస్తుంది. మీరు చూడండి. మీకు తెలియని వాళ్ళు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి. చాలా పెద్దగా జరుగుతుంది. మనకి సేమ్ ఎలాగైతే మేడారంలో అమ్మవార్లని కుంకుమబరిలో తీసుకొస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే అమ్మవార్లని కుంకుమబరిలో తీసుకొస్తారు. ఆల్రెడీ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. 28th, 29th, 30, 31st ఆల్రెడీ ఈరోజుకి సెకండ్ డే అయిపోయింది. ఇంకా 2 days మాత్రమే ఉంది. తెలియని వాళ్ళకి చాలా. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మెయిన్గా ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మీరు మేడారం వెళ్తున్నారా అని అడిగింది. సో నేను వెళ్ళట్లేదు, మనకి ఇక్కడే ఉంది అని చెప్పాను. ఆవిడకి తెలియదంట. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం మిస్టేక్స్ పోతున్నాయి వీడియోలో, ఏమీ అనుకోవద్దు. వీడియో లెంత్ అవుతుందనేసి చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. చాలా వరకు తెలియదు మనకి హైదరాబాద్లో కూడా సమ్మక్క సారక్క జాతర సాగుతుంది అనేసి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అమీన్పూర్లో ఆల్రెడీ జాతర స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా ఉంటుంది. మనకి అచ్చం అక్కడ అమ్మవార్లు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే సేమ్ జరుగుతుంది. మనకి ఎలాంటి ఖర్చు ఉండదు, క్యూ ఉండదు, చిన్న పెద్ద తేడా కూడా ఉండదు. ఆ మేడారంలో ఎలాగైతే అందరూ సమానమో ఇక్కడ కూడా అందరూ సమానమే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ విజిట్ అవ్వండి. అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే ఈ జాతరకి అందరూ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి మేడారం వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేము. మన బిజీ షెడ్యూల్ వల్ల ఒక్క రోజులో వెళ్ళి వచ్చేంత దగ్గర కూడా లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. హైదరాబాద్లోనే కాదు, చాలా వరకు ఎవరికైనా వీలు కాదు. మన సరౌండింగ్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా విషయాలు మీకు కొత్తగా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.